జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ప్రచారం ధూమ్ధామ్ గా సాగుతోంది. గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు జనం నుంచి కూడా బీఆర్ఎస్ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం షేక్పేట్లోని వినాయక్ నగర్ లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతమ్మను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇక బీఆర్ఎస్ ప్రచారంలో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో నాయకులు కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా షేక్పేట్లో ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఔదార్యం చాటారు. ఇంటికింటికి తిరుగుతున్న క్రమంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి గోడు విని చలించిపోయారు. శస్త్రచికిత్స అవసరమని తెలిపిన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. నిమ్స్లో శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎల్ఓసి కూడా ఇస్తానని వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు. చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్లో అప్పుడు వేరు ఉంటుంది. ఈయనకి ఏం చూపించు ఎలక్షన్ రోజు మీకు ఏమన్నారు? కూర్చోండి. ఫేస్ మేకర్ పెడతాను. మంచిగా చూపించాలి, కేర్ తీసుకోవాలంటే సార్ ఆయన చెప్తా ఒకటి. ఈయనకి ఇంకేదైనా మంచి ట్రీట్మెంట్ అంటే నిమ్స్లో ఇంకా కొద్దిగా మంచిగా ఉంటుంది. ఏసే కంటే నిమ్స్ నిమ్స్లో చూపిద్దాం. నిమ్స్లో నేను ఎల్ఓసి ఇస్తా, పైసలు ఖర్చు లేకుండా చేపిస్తాను. ఇంకేం పైసలు ఖర్చు లేకుండా చేపిస్తాను. అదే పేస్ మేకర్ పెట్టాలి. పేస్ మేకర్ పెట్టిస్తాను నేను నిమ్స్లో. అది నా బాధ్యత, నేను పెట్టిస్తాను. ఓకేనా? షేక్పేట డివిజన్లోని శివాజీనగర్లో ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా వచ్చినారు. ఇక్కడ స్థానిక నాయకులు బాలకృష్ణ, మల్లేష్ అన్న, సుభాష్ అన్న అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే, ఏ ఇంటికి పోయినా మేము ఓటు అడగకన్నా మొదలే కేసీఆర్ అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఏ ఇంటికి పోయినా మేము కారుకి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం, కేసీఆరే బాగుండే, రేవంత్ రెడ్డి బాగలేడు, ఇటు ముదనష్టపోవడన్న మాటలు మాట్లాడుతున్నారు. మాయ మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చినాడు రేవంత్ రెడ్డి. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. ఇప్పటికీ 22 నెలలు అయింది, ₹1 కూడా లేదు. అట్లనే తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం లేదన్న మాట మాట్లాడుతున్నారు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, ఇప్పటికీ లేదు అన్న మాట మాట్లాడుతున్నారు. ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, కేసీఆర్ అన్ని చేస్తుండే అన్న మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే ఇక్కడ మాగంటి గోపి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సీసీ రోడ్లు, ఇది ఒక గుట్ట మీద ప్రాంతం, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేసినాడు. ప్రతి ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్క అక్క చెల్లె అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మాగంటి గోపి గారు మాకు బాగా పనిచేసినాడు, ఆయన భార్య నిలబడ్డది కాబట్టి తప్పకుండా ఆమెను గెలిపించుకుంటామన్న మాట మాట్లాడుతున్నారు. మరి ఇవాళ ఎక్కడ చూసినా షేక్పేట డివిజన్లో ఏ ఇంటికి పోయినా ఇవాళ కేసీఆర్ పేరు, మాగంటి గారి పేరు వినిపిస్తూ ఉన్నది. తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. తప్పకుండా మేము బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, దాంట్లో ముఖ్యంగా షేక్పేట డివిజన్లో మంచి మెజార్టీ వస్తుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. జై తెలంగాణ.